సాహిత్య పీఠం నెలకొల్పడం కేవలం దైవ సంకల్పమని, దీనికి పూనుకున్న వారందరి పూర్వజనమని నేను భావిస్తున్నాను. ఈ సంస్థ స్థాపన ప్రత్యేకమైన ప్రణాళిక వేసుకుని పని కట్టుకుని ఏవేవో స్వార్థపర ఆలోచన చేసి చేపట్టినది కాదు. ఒకరోజు నేను భావన శాస్త్రి కరీంనగర్ నుండి హైదరాబాద్ ప్రయాణం చేస్తుండగా అకస్మాత్తుగా నాకు ఇలా చేస్తే బాగుంటుంది తట్టి అతనితో ప్రస్తావించిన దాని పర్యవసానం. సత్యనారాయణ గారి మీద స్థిరంగా ఏదైనా చేయాలన్న తపన నాకు ఎన్నాళ్ళుగానో ఉండేది. అది కాల నిర్ణయం వలన, దైవకృప వలన, సత్యనారాయణ గారి నేపథ్య స్ఫూర్తి వలన ఇలా సిద్ధించింది. సత్యనారాయణ గారు ఒక మహా వ్యక్తే కాదు, ఒక మహాశక్తి. ఈ పీఠాన్ని ఈ విధంగా మేము చేపట్టకు వారి ఆశీస్సులే కారణమని మేము అనుకుంటున్నాం. పోతన గారు భాగవతం మేము రాయడం లేదు, భగవంతుడే నాతో రాయిస్తున్నాడు అన్నట్టు ఈ పీఠం మేము నడపడం లేదు, సాక్షాత్ సత్యనారాయణ గారు నడిపిస్తున్నాడని మా విశ్వాసం. అందుకే ఎంతో మంది మేధావులు, పదవులు, ప్రతిష్టలు కలవారు మేము అడగగానే ఈ సంస్థలో ఏదో ఒక విధమైన పాత్ర నిర్వహించడం అంగీకారం తెలపడమే కాకుండా అడగడుగున వారి సూచనలు, సందేశాలు, సహకారాలు అందిస్తూ మమ్మల్ని అందరినీ ముందరకు వేయటకు ప్రోత్సహిస్తున్నారు. ఎన్నో పనులు అతి త్వరగా చేయటకు వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. దాని కారణంగానే అతి స్వల్ప కాలంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేపట్టగలిగాం. ఉదాహరణకు విశ్వనాథ పీఠ పేట వెబ్సైట్ నెలకొల్పడం, జయంతి త్రైమాసిక పత్రిక తిరిగి చేపట్టడం, విశ్వనాథ వారి స్వస్వరంలో పాడిన మాట్లాడిన కాసెట్లను స్వీకరించడం, గౌతమరావు గారు ఎంతో చక్కగా చదివి రికార్డ్ చేసిన రామాయణ పద్యాలను సీడీలో తీసుకురావడం, విశ్వనాథ వారి చలోక్తులను ఒక గ్రంథ రూపంలో ప్రచురించడం ఉన్నాయి. విశ్వనాథ పీఠాన్ని ఎన్నెన్నో లక్ష్యాలతో మేము నెలకొల్పుతున్నాం. ఇందులో అతి ముఖ్యమైనవి 6. 1. విశ్వనాథ వారి పేరిట ఒక యూనివర్సిటీ ప్రతిపత్తిగా ఉన్నత విద్యా సంస్థ నెలకొల్పడం. హైదరాబాద్ లో అతి కీలకమైన చోట విశ్వనాథ వారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయటకు ప్రభుత్వాన్ని ఒప్పించడం. విశ్వనాథ సత్యనారాయణ గారి పేరిట ఒక సాహిత్య పురస్కారాన్ని ప్రతి ఏటా ప్రతిభావంతులైన ఒక రచయిత లేక రచయితకి అందజేయడం. విశ్వనాథ పేరిట ఒక పరిశోధన స్థాయి గ్రంథాలయాన్ని నెలకొల్పడం. వారి పేరిట ప్రతి ఏటా ఒక సుప్రసిద్ధ సాహిత్య స్మారక ఉపన్యాసం తెచ్చడం. ఇకపోతే జయంతి త్రైమాసిక సాహిత్య పత్రికను తిరిగి ప్రారంభించాం. ఒకప్పటి భారతి ఆగిపోయాక అంతపాటి మాసపత్రిక తిరిగి ప్రారంభించబడలేదు. దాంతో పాటే ప్రారంభించబడిన త్రివేణి, ఐవి చలపతిరావు గారి పుణ్యమ, పురుషార్థమాయని ఇప్పటికేంతో సమర్థవంతంగా నిర్వహించబడుతోంది. ఇక ముందు ఈ 2 పత్రికలు చలపతిరావు గారి సహాయ సహకారాలతో తిరిగి ఒకప్పటి వరనే నడవాలని మా సదుద్దేశం. దువాడి గౌతమరావు గారు లాంటి వారు దీనికి తిరిగి ముఖ్య సంపాదకులుగా ఉండడానికి అంగీకరించడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. పొత్తూరి వెంకటేశ్వరరావు గారు సంపాదకుడు అధ్యక్షులుగా ఉండటం, కోవల సంపత్కుమారాచార్య గారు, తుమ్మపూడి కోటేశ్వరరావు గారు సహసంపాదకులు ఉండటం ప్రధానం. ఎన్నో పనులు ఒత్తిడి ఉండినా కూడా ఈ కార్యక్రమానికి సద్గురు శ్రీ కందుకూరి శివానందమూర్తి గారు మా ఆహ్వానాన్ని మన్నించి దయతో ఆశీర్వచన వాక్యాలు పలకడానికి రావడం మేము మా సంస్థకు ఎంతో శుభసూచకంగా భావిస్తున్నాం. వారికి మా అనేక కృతజ్ఞతలు. శ్రీ విజయరామరావు గారు, శ్రీ నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా అధ్యక్షులుగా రావడం మనందరికీ సంతోషదాయకం. ఇక్కడికి ఏం చేసిన తగ్గ పెద్దలందరూ ఈ నగరానికి మాన్యులు, అసమాన్యులే. వారికి అందరికీ అనేక కృతజ్ఞతలు. పొట్టి శ్రీరామ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు శ్రీ జీవి సుబ్రహ్మణ్య గారు దయతో నామకలాపం సాంస్కృతిక కార్యక్రమానికి సందర్భంగా ఏర్పరచడమే కాకుండా ఈ సభ నిర్వహించడానికి మాకు అనేక సౌకర్యాలు కలిగించేందుకు మేము ఎంతో వాక్యపడి ఉన్నాం. ఆరోగ్యం బాగలేకపోయినా ఎంతో ఓపికతో వచ్చి విశ్వనాథ స్మారక ఉపన్యాసానికి శ్రీ గుంటూరు శిక్షించిన గారికి, సభకు వచ్చే శ్రీ సుబ్బారావు గారికి, నరేంద్ర రుద్ర గారికి, అమీరుద్దీన్ గారికి, బాబురెడ్డి గారికి అనేక కృతజ్ఞతలు. గిరీశమ్మ గారి ఈరోజు అనేక కారణాల రాలేకపోయినా వారి సహాయ సహకారం ప్రోత్సాహాలు మాకు ఎప్పటికెప్పటికీ ఆదరంగా అందజేస్తూనే ఉన్నారు. వారికి, పత్రికల వారికి, మీడియా వారందరికీ మా అనేక అభినందనలు, కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు చేపట్టకు సమయానికి సమర్థవంతంగా నిర్వహించడానికి ఎంతో మంది తోడ్పడ్డారు. ప్రత్యేకంగా వెనుమట్టలు ఇచ్చేవారు, ఓపికతో ఎన్నో ఇబ్బందులు కూడా వచ్చి సహకరించేవారు. కోవల సంపత్కుమారాచార్య గారు, తుమ్మపూడి కోటేశ్వరరావు గారు, కె నాగేశ్వరరావు గారు, నా సహచరుడు రఫియా, శ్రీకాంత్, అరుణ, నా కళాశాల సిబ్బంది, అదేవిధంగా జయంతి త్రైమాసిక పత్రికను, సమాచార గోచరను, విశ్వనాథ వారి ముందు ముచ్చట్టు గ్రంథాన్ని చాలా అందంగా ముద్రించిన చెన్నారెడ్డి, రమణారెడ్డి, బాలసారథి గారు, అలాగే విశ్వనాథ వారికి చెందిన సీడీలు ముందుగా తయారు చేసిన వెబ్సైట్ ప్రస్తావించిన హరిప్రసాద్ గారు, శ్రీమతి ఉమ గారు, వారికి నా అభినందనలు.